ఇక అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయూ జేఏసీ నేతలు ఆందోళన చేపట్టారు. రేవతి కుటుంబానికి ₹1 కోటి చెల్లించాలని డిమాండ్ చేశారు. వాళ్ళంతా అల్లు అర్జున్ తీరును ఎండగట్టారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ బిడ్డలందరూ అల్లు అర్జున్ కు వ్యతిరేకమవుతారని చెప్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. అల్లు అర్జున్ ఇంటిని ఎన్ఎస్సీఐ ఓయూ జేఏసీ నాయకులు ముట్టడించారు. ఇటు శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఓయూ జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ ఇంటి పైన రాళ్లు రువ్వుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయడంలో అల్లు అర్జున్ విఫలమయ్యారు. శ్రీతేజ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అల్లు అర్జున్ ఈ రోజు ఏదైతే గరీబ్ రేవతి కుటుంబాన్ని ఆదుకోక రేవతి కుటుంబం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నా ఈ రోజు అల్లు అర్జున్ ఖబర్దార్ బిడ్డ. ఈ రోజు ఖచ్చితంగా రేవతికి ₹1 ఇచ్చి వాళ్ళ కుటుంబానికి పోయి పరామర్శించాలి. లేని పక్షంలో ఖబర్దార్ ఈ రోజు నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇట్లా సామాన్యునికి అండగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు విమర్శిస్తున్నావు బిడ్డ. ఈ రోజు నువ్వేమనుకుంటున్నావు? నీకు తీటెక్క ఈ రోజు పోయినావు. ఈ రోజు ప్రాణాలకు కారణమైన నువ్వే ఈ రోజు ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలా మీ డిమాండ్ చేస్తున్నాం బిడ్డ. తెలంగాణలో మీ సినిమాలు ఆడాలంటే ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఈరోజు ఖబర్దార్ ఈరోజు అల్లు అర్జున్ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. వేల కోట్లు సంపాదించుకొని బెనిఫిట్స్తో సంపాదించుకొని మా బిడ్డలని ఆగం చేస్తున్నా. నీవు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. రిపోల పక్షం నిలబడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉస్మానియా విద్యార్థులుగా ఈ రోజు ఏదైతే అల్లు అర్జున్ బిడ్డ నువ్వు ఖచ్చితంగా ఏదైతే డ్రామాలు చేస్తున్నావు, మొన్న ఏదైతే ఆ రోజు రాత్రికి నాకు తెలిసిన సంఘటన అన్నాడు, రాత్రికి సంఘటన తెలిసిన అమ్మాయి చనిపోయింది అన్నది నిన్న ప్రెస్ ని పెట్టి నాకు తెల్లారి తెలిసింది అనమాట. ఈయన నీ దొంగతనం బయటపడుతున్న బిడ్డ. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రిని ఇలాంటి వేడుకలకు ఖచ్చితంగా వీళ్ళని రిమాండ్ తరలించాలి. వీళ్ళకు సినిమాలు ఆడనేరాదు, వీళ్ళకి బెనిఫిట్స్ ఏరాదు. ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు. అదేవిధంగా రేవత్ కుటుంబానికి నీవే పోయి పరామర్శించాలి. ₹1 ఆ యొక్క శ్రీశేష అనే వ్యక్తిని అబ్బాయిని కాపాడే బాధ్యత ఇట్లా అల్లావరం తీసుకోవాలి. అదేవిధంగా అల్లు అర్జున్ తీసుకోవాలి. సినీ ప్రముఖులు పుష్ప 2 సినిమా 100 కోట్లు అంటే కలెక్షన్స్ సాధించిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా పుష్ప గురించి మాట్లాడుతున్నాడు, సంబరాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీకు సిగ్గు చేయడం ముందే సంబరాల గురించి ఎట్లా మాట్లాడతావు? ఒక ప్రాణం చనిపోయింది, ఒక ప్రాణం ఈ రోజు సాగు బతుకులుంది. వాళ్ళని మర్చిపోయి ఈ రోజు నీ యొక్క దేశంలో బెనిఫిట్స్ గురించి మాట్లాడుతున్నావు. సిగ్గు చరం ఉండాలి. నటన నీవు సినిమాలే కాదు, నటన నిజ జీవితంతో మీరు నటన చేస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త. నీ ఇప్పటికైనా ఆలోచన చేయాలని. ఓ అల్లు అర్జున్ నీవిగా తెలంగాణలో నీ ఆటలు ఆగవు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బిడ్డలందరూ తిరుగుబాటు చేస్తారు. ఇది పరిస్థితి. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా అల్లు అర్జున్ తదుపరి ఏదైతే సినిమాలు ఉంటాయో వాటిని అడ్డుకుంటాం, తెలంగాణలో వాటిని ఆడలేము అని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చెప్పండి బ్రదర్, మీ డిమాండ్ ఏంటి? అల్లు అర్జున్ ఇంటిని ఎందుకు ముట్టడించారు? అయితే ఈ రోజు అల్లు అర్జున్ ఏం చేసిండండి? ఆయన ఏం చేసిండు? 6 గంటలు జైలున్నందుకు ఇవాళ మరి సినీ ప్రముఖులందరూ కూడా ఆయనను పరామర్శిస్తా ఉన్నారు. మరి ఆయన అందరూ కూడా లాల్లో పరామర్శిస్తా ఉన్నారు. కాబట్టి బౌన్సర్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఒక గొడవ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ బౌన్సర్లు ఓయూ జేఏసీ నాయకుల పైన దాడి చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ ఇంటి లోపలికి ఓయూ జేఏసీ నాయకులు చొచ్చుకొని పోతున్నారు. అభిమానులకు న్యాయం చేయాలి. అభిమాని తల్లి చనిపోతే అభిమాని శ్రీతేజ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ కుటుంబానికి అల్లు అర్జున్ అండగా ఉండాలి అని చెప్పి ఓయూ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తూ అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన పరిస్థితి మనం చూడవచ్చు. ఒక ఉద్రిక్తత పరిస్థితి అల్లు అర్జున్ ఇంటి వద్దనైతే నెలకొందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇంటి వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఓయూ జేఏసీ నేతలు ₹1 కోటి నష్టపరిహారం కుటుంబానికి ఇవ్వాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.
అభిమానికి ఖచ్చితంగా న్యాయం చేయాలి, అభిమాని కుటుంబానికి న్యాయం చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఒక ఉద్రిక్తత పరిస్థితి, ఆందోళన పరిస్థితి నెలకొంది. ఓయూ జేఏసీ నేతలు ప్రధానంగా శ్రీతేజ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఒక అభిమానిగా తల్లి చనిపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజకు ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సంధ్యా థియేటర్ ఘటనలో ఏం జరిగిందన్న వాస్తవాలను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్తుంటే దానిపైన ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ కొన్ని అబద్ధాలు చెప్పాడంటూ ఓయూ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ₹1 కోటి ఖచ్చితంగా నష్టపరిహారం ఆ కుటుంబానికి అందించాలి. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన అనంతరం పెద్ద ఎత్తున సెలబ్రిటీలు పరామర్శించడానికి అల్లు అర్జున్ ఇంటికి క్యూ కడుతున్నారు అల్లు అర్జున్ పరామర్శించారు. కానీ శ్రీతేజ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక్క సెలబ్రిటీ కూడా రాలేదు. ఇక్కడ పరామర్శలు, అక్కడ శ్రీతేజకు విమర్శలు అంటూ వారు ఆరోపిస్తున్న పరిస్థితి.